సో హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సాయి చరణ్. సో ఎవరైనా మనల్ని నువ్వు చెయ్యలేవు, నీ వల్ల కాదు అంటే సవాల్ చేస్తాం, సవాల్ వేస్తాయి తర్వాత. సో అదే విధిగా రీసెంట్ గా నేను యూట్యూబ్ లో అయితే రాజు గాని సవాల్ అనే ఒక ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది, అంటే చాలా సినిమాలు కొన్ని మాస్ ఉంటాయి, కొన్ని క్లాస్ ఉంటాయి, నేచురల్ సినిమాలు వచ్చి చాలా తక్కువ. సో తెలంగాణ నేటివిటీలో మనం చూసుకున్నట్టయితే బలగం చూసాం, ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ఎంతో. ఎందుకంటే మన చుట్టూ సమాజం నుంచి పుట్టిన కథలు. సో నాకు రాజుగాని సవాలు ట్రైలర్ చూసినప్పుడు కూడా అంటే నేచురల్ గా అనిపించింది. సో సేమ్ టైం రాజుగాని సవాల్ హీరో హీరోయిన్ మనతో పాటు ఉన్నారు. మరిన్ని సినిమా విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ఇద్దరికి హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇంకా బీబీ షుగర్ కరోనా అలాంటివి రాలేదు కాబట్టి థ్యాంక్స్ అండి. మేడం మీరు ఎలా ఉన్నారు? చూస్తూనే అర్థం. డ్రెస్ కూడా చాలా బాగుంది. ఎక్కడ దొరికింది? సారీ, ఎక్కడ కొన్నారు? సో నీకు పెద్ద చదువుకోలేదండి, తక్కువ నాలెడ్జ్, కొత్త. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజుగాని సవాల్ అన్న ఎలా మొదలైంది సినిమా? యాక్చువల్లీ మొదలైంది ఒక రియల్ ఇన్సిడెంట్స్, నా చుట్టుపక్కల జరిగిన సంఘటనలు, ఇక్కడ హైదరాబాద్ లో జరిగిన కొన్ని సంఘటనలు అన్ని ఆధారంగా తీసుకొని నేను ఒక సినిమా తీయాలనే ఒక మంచి ఉద్దేశంతో అండ్ ఒక మంచి అంటే రియలిస్టిక్ గా కనబడే సినిమా తీయాలి. అంటే రియల్ క్యారెక్టరేషన్ బేస్ చేసుకున్న సినిమా. ఇక్కడ నిజంగా కొన్ని సంఘటనలు జరిగినాయి. మీరు సినిమా చూస్తే ఇక్కడ డెఫినెట్లీ రిలేట్ చేసేది ఎక్కడో జరిగింది. మీరు అన్నట్టు ఇప్పటిదాకా ఒక శవాలు వేస్తాయి, శవాలు లేవు. ఇందులో రియలిస్టిక్ గా సవాల్ ఉంటుంది, రియలిస్టిక్ గా దాని సమాధానము, దాన్ని ఎలా ఎదుర్కొన్నారు అనేది తప్పకుండా ఓకే. రాజు గాని సవాళ్ళను పెట్టారు. సో అంటే ఒకటి మీద జరిగే కథనా, లేదంటే మీరు చెప్తున్నట్టు అక్కడక్కడ జరిగిన సంఘటనలు కథనా? అక్కడక్కడ జరిగిన సంఘటనలు అయినా కూడా ఒక కుటుంబము, వాళ్ళ చుట్టుపక్కల ఫ్రెండ్స్, ఒక సిస్టర్, ఇట్స్ ఆల్ అబౌట్ ఎమోషన్స్. ఒక డ్రామా అంటే ఒక లైఫ్ లో, ఒక మిడిల్ క్లాస్ లైఫ్ లో ఒక ఫ్యామిలీకి వాళ్ళ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అక్కడ ఉన్న గల్లీలో అంటే అంటారు కదా గల్లీ సందుల్లో ఆ లైఫ్ స్టైల్లో జరిగే డ్రామాలో వచ్చి ఎదుర్కొన్న సవాల్ ఏంటి అంటే డైలీ మన జీవితాల్లో ఎదుర్కొన్న సవాల్తో పాటు ఒక పెద్ద సవాల్ని ఎలా ఎదుర్కొన్నాడు, దాన్ని ఎదుర్కోవడంలో ఆ మొత్తం టీంని అంటే వాళ్ళ గల్లీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, ఎట్లా వాళ్ళు సపోర్ట్ చేశారు, ఏ విధంగా అది సవాల్ ఎదుర్కొన్నారు అనేది సినిమా సారాంశం. అయితే ఇందులో సిస్టర్ సెంటిమెంట్స్ కానివ్వండి, లేదా మరదలు కమర్షియల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఒక సింపుల్ లైఫ్ స్టోరీతో కంటిన్యూ అయ్యే సినిమా. కానీ ఏదో సడన్లీ వచ్చి సవాల్ వచ్చి పెద్దగా ఏదో అవుతుంది, సింపుల్ గా మన కళ్ళ ముందర జరిగే సింపుల్ డ్రామా. ఒక సార్ విన్నాను, అది సార్ పేరు గుర్తురాదు, ఆ సార్ పేరు ఏంటో చెప్పండి సార్. వెంకటయ్య గారు అసలు ఎంత బాగుంది సార్ ఆ సాంగ్. అసలు లిరిక్స్ అవి నాకు ఇంకా గుర్తుంది. వచ్చే జీతం నెలకు 30వ తారీఖు రిలీజ్, అంటే జీతం పడే ముందు ఒక రోజు ముందు రిలీజ్ చేస్తున్నాము. కనెక్ట్ అవుతుంది అంటే ఒక మనిషికి వచ్చే జీతం నెలకింత, దాంతో ఉన్న సమస్యలు ఎట్లా అంటే తెలంగాణలో స్పెషల్ గా ఇక్కడ హైదరాబాద్ లో కల్చర్ ఏంటంటే ప్రతి ఒక నెల 2 నెలలకి ఒక ఫంక్షన్, లేదా దసరాలు రకరకాలుగా ఉంటాయి. ప్రతి ఒక అప్పు తీరంగానే ఒక పండుగ వస్తుంది, మళ్ళీ ఆ పండుగకి ఇంకో అప్పులు తీసుకొని మళ్ళీ చేయడం, ఆ కల్చర్ కూడా కొన్ని చూపించాం. అంటే గోరేటి వెంకన్న గారు రియల్ లైఫ్ ని అక్కడ రిప్రజెంట్ చేస్తూ మహా అద్భుతమైన పాట రాశారు. దాన్ని రామ్ మిరియాల మన యశ్వంత్ నాగ్ గారు పాడారు. చాలా అద్భుతంగా వచ్చింది. మీరు విన్నారా అనేది? చాలా బాగా వచ్చింది. సో అది అఫీషియల్ గా ఆన్లైన్ రిలీజ్ 30వ తారీఖు ఉంది. గెట్ కనెక్టెడ్ అంటే శాలరీ అనేది అందరికి వస్తుంది. సో ఎవ్రీబడి విల్ గెట్ కనెక్టెడ్. అండ్ హీరోయిన్ గారి దగ్గరికి వస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ విన్నప్పుడు, ఎందుకంటే ఇది న్యాచురల్ అంటే టాపిక్ ఉన్న సినిమా ఇది, సో గ్లామర్ చూపించుకోవడానికి ఎక్కువ లేదనుకుంటా, సందుల్లో గుందుల్లో తిరిగే సినిమా. సో ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటి? నేను ఎప్పుడు ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డు సంథింగ్ గ్లామరస్ రోల్స్. సో సింపుల్ గా మిడిల్ క్లాస్ అమ్మాయిలా చేయడం అలాంటిది ఒకటి, లేకపోతే మనని సమంత గారు చేసిన రణసర మూవీలో తనలా చేయడం, అలాంటి క్యారెక్టర్స్ వస్తే చేయాలి అని ఒక డ్రీమ్ నాది. సో లక్కీగా ఇది వచ్చింది. టు ప్రూవ్ మై సెల్ఫ్ ఇది ఒకటి చేశాను.
ఇలాంటివే కాకుండా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ కూడా ఇంకా రావాలి, అలాంటివి చేస్తాను. బావా బావా బాగా అచ్చబాటు వచ్చినట్టుంది మీకు. బావలేవో లేడు కానీ రాజుబాబు ఇంకా అయిపోయాడు. రాజుబాబు ఈయన. మీరు బాగా బాగా అంటుంటే అనిపించింది ఆ సినిమాలో బాగా ఇట్లా రావాలని డైలాగ్ ఉంది గుర్తుందా మీకు? సో ఎప్పుడన్నా అది ఫీల్ అయ్యారా డైలాగ్ ఎప్పుడైనా? సమంత గారిదే కదా అది కూడా. అంటే నాకు బావలేవో లేదు కాబట్టి ఫీల్ అవ్వలేదు. ఈ మూవీకి దానికి సంబంధం లేదు. అంటే అందులో ఉన్న డైలాగ్ character చెప్తున్నా వేరు. నేను. బావ ఒకసారి లేదు లేదు కనెక్ట్ అవ్వలేదు దానికి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనందరం మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వ్యక్తులము. సో అదే క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే నాకు ఒక కొత్త క్యారెక్టర్ ఇది, కంప్లీట్లీ నాకు ఆపోజిట్ క్యారెక్టర్. సో నాకు ఒక ఛాలెంజింగ్ అనిపించింది, అందుకే చేశాను ఇది. సో ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా ఏదైనా, అంటే ఆయన గురించి నాకేం గుర్తులేవు. ఏదైనా ఒకటేనా? ఆమెకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, అవునా? కాన్సన్ట్రేషన్ అంతా ఎగ్జామ్ కదా. ఏం జరుగుతుందా? MBA. పెద్ద టాస్కే. MBA చదువుకుంటూ సినిమా చేస్తూ ఇంటర్వ్యూలో కూర్చొని ఆ కష్టపడుతున్నారండి. అవును. నేను మొన్న ట్రైలర్ లాంచ్ రోజు ఎగ్జామ్ రాసి వర్షంలో క్యాబ్ బుక్ చేసుకొని ఇంకో దగ్గరికి వెళ్ళి అక్కడ ఈవెంట్ అటెండ్ అయ్యి వచ్చాను అనమాట. ఎగ్జామ్స్ నడుస్తున్నాయి ఇప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్. గాలి బాణలో పెరిల్స్ ఈవెంట్ ప్రయాణం. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చూస్తున్నాము అంటే చాలా తక్కువ డేస్ లో, ఒక 20 days 30 days లో ఒక మూవీ తీసుకున్నారు. సో ఒక 20-30 థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. అది 3 days కూడా ఆడుకునే సినిమాలు ఇప్పుడు చూస్తున్నాం. సో మీ నమ్మకం ఏంటి మీ సినిమా మీద? జనాలు ఆదరిస్తారంటారు? డెఫినెట్లీ మంచి పాయింట్. మేము ఏదో ఇప్పటివరకు అన్నట్టు ఏదో సినిమా తీసేసి ఏదో వేసారు థియేటర్లో అనేది మా సినిమా, మా స్టోరీని ప్రజలకి యాక్సెప్ట్ తీసుకెళ్ళాలి, చూపించాలి, రియలిస్టిక్గా చూపించాలి. కంటెంట్ బేస్డ్ మూవీ అనే బేస్ మీద ఒక 150 రూపాయలు 200 పెట్టి టికెట్ కొన్నవాడికి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఆ సినిమా 2 గంటలు వాళ్ళు హ్యాపీగా చూసుకుని వెళ్ళే విధంగా ఇందులో మంచి పాటలు, మంచి కథానికం, ఇంకా దీని మీద క్లాసిక్ డ్రామా విత్ మ్యూజికల్ హిట్ లాంటి సినిమా చూసామన్న ఫీల్ రావాలని దీన్ని తీశాను. ఆ కంటెంట్ చూసిన వ్యక్తి ఖచ్చితంగా 10 మందికి చెప్పే విధంగా ఉంటుంది సినిమా, అది ఖచ్చితంగా ఆడుతుందనే నమ్మకం నాకు. ఓకే, సో నేను ట్రైలర్ లో సాంగ్స్ లో గమనించినది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సినిమా లాగానే మాట్లాడాలి, క్వాలిటీ వైజ్. సో ఏంటంటే డిఓపి చూసినట్టే చాలా చక్కగా పనిచేశారు. ఏమో ద సేమ్ టైం డిఐ కూడా చాలా బాగా చేశారు. సో ఇరుకు సందుల్లో అన్ని ఫ్రేమ్స్ పెట్టడం వల్ల చాలా కష్టం, ఎందుకంటే చేసిన మీకు తెలిసి. సో ఎలా క్యారీ చేశారు? మధ్య మధ్యలో మా డిఓపికి కొంచెం రామగోపాల్ వర్మ కూరుకున్నట్టున్నాడు, మంచి గలీలోకి వెళ్ళిపోయాడు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ది అవుట్పుట్. నేను కూడా ఒక స్టేజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా అసలు వస్తుందా ఈ షార్ట్ అంటే అనుకుంటాం ఉందా, అసలు ఇట్లా రావాలి అని మేము ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి డిఓటీకి ఇట్లా అనుకుంటున్నాను అంటే దానికి ఒక 10% ఎక్కువనే ఇచ్చాడు. బాగా వచ్చింది అవుట్పుట్, వీఆర్ హ్యాపీ. ఆ గల్లీ వాళ్ళు కూడా కొంతమందికి కొంచెం ట్రైలర్ చూసిన తర్వాత ఆ కబడ్డీ కూడా వాళ్ళు అన్నారు, అన్న ఎట్లా నువ్వు అసలు బాగా అవుట్పుట్ బాగా వచ్చింది, ఇది మనసంటే బాగా వచ్చింది. లక్కీలీ టెక్నికల్ టీమ్ చాలా బాగుంది అండ్ ఈవెన్ సో హీరోయిన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇండస్ట్రీలోకి రావడానికి మీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు? యాక్టర్స్ సౌందర్య గారు, ఇప్పుడు సమంత గారు. ఇప్పుడు సౌందర్య బాగుందండి లైన్. అండ్ ఎప్పుడైనా మనం ఒక సినిమా చేసేటప్పుడు మన అభిమాని హీరోయిన్ సినిమా ఇలాంటి క్యారెక్టర్ నేను చేయాలి అనిపించింది. సో ఎప్పుడైనా అనుకున్నారా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమన్నా ఉందా మీకు చేయాలని? డి లాంగ్వేజ్ లో ఇప్పుడే చెప్పాను కదా, అలాంటి క్యారెక్టర్ నేను చేయాలనుకుంటున్నాను. వచ్చేసింది ఇంకా ఛాలెంజింగ్ ఉండాలి తర్వాత కూడా. నేను ఉన్న దానికి ఫోకస్ ఇంకా గ్లామరా లేకపోతే ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఓకే, దీని తర్వాత ఇంకో క్యారెక్టర్ కొంచెం వేరియేషన్ ఉండాలి. అలా హీరోస్ లో ఎవరు ఇష్టం అండి? హీరోస్ నా ఫేవరెట్ హీరో ఎవరు లేరా? అబ్బాయిని చొక్కేస్తున్నారు అన్నీ అయింది. అసలు హీరో లేకపోవడం ఏంటండి? పక్కన హీరోలు ఏమంటారు? కంసే ప్రొడ్యూసర్ అని ఏదో చూపొచ్చు. అసలు ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఇప్పుడంతా హీరోయిన్ బేస్డే, హీరోయిన్ బేస్డే చూస్తున్నారు. అవును సార్, మా కాలంలో అయితే సార్ అసలు చాలా వాల్యూ ఇచ్చేవాళ్ళు హీరో. ఓకే,
సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే గల్లీలో ఉన్నప్పుడు మెయిన్ కామెడీ ఇంపార్టెంట్ ఇలాంటి సినిమాలు. ఎగ్జాక్ట్ సో ఫండ్ ఎలా ఉంటుంది సార్? ఫన్ ఉందండి. మీరు వినాయక చవితి చందాకి మీరు మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. మీరు వినాయకుడు ఎప్పుడో పెట్టారా? చాలా సార్లు ఎక్కడో వినాయకుడిని కామన్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పెడుతుంటారు. చందాలు భావించిన చందాలది ఎట్లా ఎంత సమస్య అయిందో మీకు తెలుస్తుంది. ఆ సినిమా చూస్తే అంత ఈజీగా ఇయ్యలేదు ఎవరు. బాగానే సతాయించారు కానీ చేసింది. చందాలు అయితే బాగానే చేసింది. ఎలా ఉంది సార్? ఎందుకంటే రియల్ గా చందా కోసం పోతే 10 రూపాయలు ఇస్తాము, 50 రూపాయలు ఇస్తాము అంటారు. మమ్మీ డొనేషన్ నిజంగానే చేసిన. అంటే మేము కూడా వినాయకులు పెట్టినప్పుడు మాకు కూడా ఇదే ఎక్స్పీరియన్స్ అయింది. ఆ ఎక్స్పీరియన్స్ ని ఇందులో పెట్టాం. ఇంకా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ కూడా అయినాయి కానీ అది పెట్టలేకపోయాను. అంటే అంత లెంత్ తీయలేకపోయాను. సార్ ఎప్పుడైనా ఏ హీరోయిన్ ఇలాంటి నేచురల్ ఫిల్మ్స్ కోరుకోరేను సో అటెంప్ట్ చేశారు మీరు. సో కారణం రీజన్ ఏంటి అసలు ఇలాంటి మూవీ చేయడానికి? అదే అంటున్నాను కదా, ఇక్కడ ఉన్న స్టోరీస్ చాలా ఉన్నాయి. హైదరాబాద్ బేస్డ్ స్టోరీస్ కూడా ఇంకా రావాలి. అవి ఇంకా కొన్ని వచ్చినాయి, అవి కొన్ని హైదరాబాద్ వచ్చినాయి కానీ ఈ ఈ యాంగిల్లో రాలేదు అనేది పాయింట్లో ఇది తీయాలి ఖచ్చితంగా. తెర మీద జనాలకి ఈ స్టోరీ చూపించాలి. ఇప్పుడు వినాయకుడిది కూడా ఇప్పటివరకు చందాలు తీసుకొని అది చేసిన కూడా చూపించలేదు. రెండవది ఇక్కడ హైదరాబాద్ లో కొన్ని ఇంకా ఇంకో సెంటిమెంట్ కూడా మనకి తెలంగాణ వడి బియ్యం ఒక ప్రాముఖ్యత కూడుకున్న సాంగ్ ఉంది. అది చాలా ఎమోషనల్ సాంగ్. మంచి అక్క క్యారెక్టర్ పద్మ గారు చేశారు. హీరోకి అక్క గారు చాలా అద్భుతంగా వచ్చింది. సో ఇవన్నీ కొన్ని సెంటిమెంట్స్ ఇంకా చూపించలేదు. కొన్ని ట్రెడిషన్స్ ఇన్ తెలంగాణ హైదరాబాద్ కొన్ని ట్రెడిషన్స్ ఇంకా చూపించలేదు. ట్రెడిషన్స్ అంటే మంచి బాండింగ్ ట్రెడిషన్స్, ఆ ట్రెడిషన్స్ కూడా చూపించాలి విజన్తో వచ్చాను. అందులో సక్సెస్ఫుల్ అయ్యామని హ్యాపీ అయితే ఉంది. తెర మీదకి వస్తుందంటే చాలు. ఒక భయం అంటూ ఉంటుంది, రిలీజ్ ఉంది ఏమనుకుంటారు, ఎలా ఉంటుంది? యాక్చువల్లీ మేము ఎక్సైటెడ్ అంటే ఫీలింగ్ హ్యాపీ దట్ అట్లీస్ట్ అవర్ స్టోరీ ఇస్ కమింగ్ ఆన్ ద స్క్రీన్. మా స్టోరీ స్క్రీన్ మీద రావాలి అనుకున్నాము, అదే అచీవ్ అవుతుంది. సక్సెస్ ఈజ్ ఎ ఫేట్. ఎంతవరకు సక్సెస్ అనేది కంటెంట్ బాగుందంటే అది దేవుడు చూసుకుంటాడు. మనం అంతవరకు తీసుకురాగలేము అనే దాంట్లో హ్యాపీ. ఆల్రెడీ ఐఎమ్ సక్సెస్ఫుల్. లక్కీలీ ఫైనాన్షియల్ కూడా సక్సెస్ ఎందుకు ఏమంటే బాబురాజ్ గారు అంటే ప్రొడ్యూసర్ దొరికారు, ఆయన తీసుకున్నారు సినిమాని. సో బ్రేక్ ఈవెన్ లో ఉన్నా, నో లాస్ నో ప్రాఫిట్ లో ఉన్నా. సినిమా సక్సెస్ అయింది అనుకోండి డబ్బులు వస్తాయి, ఇంకో 10 సినిమాలు తీస్తాను, లేదంటే 1-2 సినిమాలు తీస్తాను. కానీ ప్రొడక్షన్ హౌస్ నుండి సినిమా వస్తుంది. చేయాలి సార్ మంచి సినిమా. అంటే మనసులో మీకు ఉంది నన్ను కూడా ఒక మంచి రోల్ పరిచయం చేద్దామని డేట్లు ఇచ్చేస్తా చేసేద్దాం రెండు రోజులుగా. సార్ మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు సార్ టాలీవుడ్ లో? నాకు ఫేవరెట్ అందరికి ఫేవరెట్ మెగాస్టార్ చిరంజీవి గారు. కామన్ ఫేవరెట్ అయినా ఆయన తెలుగు ఇండస్ట్రీ ఉన్నంత వరకు స్టార్టింగ్ ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ గారికి ఒక రాపిడ్ ఫైర్. మీరు ఎందుకంటే ఇందాక హీరోస్ ఎవరు ఇష్టం లేదన్నారు, టకా టకా హీరోల పేర్లు చెప్తా, మీరు టకా టకా వాళ్ళు చూస్తే ఏం గుర్తుకొస్తుందో చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ స్టార్ గారు, మహేష్ బాబు గారు, ఓకే రెబల్ స్టార్ రామ్ చరణ్, అల్లు అర్జున్. సో మీకండి బాలయ్య బాబు గారు, డైలాగ్స్ చిరంజీవి గారు. చిరంజీవి గారు ఈజ్ ది లివింగ్ లెజెండ్. అండ్ వెంకటేష్ గారు, ఫ్యామిలీ మ్యాన్. నాగార్జున గారు, నాగార్జున గారు యాక్చువల్లీ రొమాంటిక్ మన్మధుడు. ఓకే సూపర్ ఉన్నారు. ఓకే ఎట్టకేళ్ళకి సినిమా ప్రతి ఫ్రైడే ఎవరో ఒకరు వస్తారు. సో ప్రతి ఫ్రైడే మేము కూడా కోరుకునేది ఏంటంటే ఆడియన్స్ మంచి సినిమా మీరు చూపించాలి, మంచి సక్సెస్ కావాలని అనుకుంటాము. సో నాకైతే సీరియస్లీ చెప్తున్నా అండి, ఆ సాంగ్ అయితే పిచ్చి పిచ్చిగా ఎక్కేసింది. సో నేను మీకోసం ఉన్న సినిమా చూస్తాను. రాజుగారి సవాల్ అంటారు కదా, ఏం సవాల్ చేసినా చూద్దాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, రాజుగారి సవాల్ అంటే ఒకసారి యూట్యూబ్ లోకి మీరు వెళ్ళి ట్రైలర్ చూడుకుంటే సాంగ్స్ అండ్ ట్రైలర్ చూడండి. నచ్చితే మాత్రం మీరు కూడా ఇంట్లో సవాల్ చేసి ఎంతో కొంత డబ్బులు తీసుకుని థియేటర్కి వచ్చి చూసి న్యూ ఫిల్మ్ మేకర్ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.